13 ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ 5వ అధ్యాయం మొదటి నుంచి కూడా చూసుకున్నప్పుడు యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే ఆయన సువార్త ఆరంభిస్తూ వచ్చిండు, ఏ విధంగా ఇక్కడ అనేక విషయాలు చెప్తూ వచ్చిండు. 11వ వచనంలో కూడా ఏ విధంగా మరి సువార్త చేసినప్పుడు జనం మిమ్మల్ని నుంచి హింసిస్తారని, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు బందీలని చెప్తూ వచ్చిండు. ఆ సందర్భాన్ని బట్టి కింద చూసుకున్నప్పుడు మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు దేనికి గుర్తండి? రుచికి గుర్తు కదా. మన ఇంట్లో కూడా వంటలు చేస్తాం కదా, ఉప్పు తక్కువ అయితే ఏమంటాం? అప్పుదా మంచిగా మాట్లాడతాం. ఉప్పు తక్కువ అయితే ఉప్పు తక్కువ అయిందమ్మా అని ఎక్కడలేని ఏమొచ్చిందంటే ఒక లోపల కోపం వచ్చేసింది, లేకపోతే వేరే విధంగా మాట్లాడతాం. అయితే ఉప్పు రుచికి గుర్తుగా ఉంటుంది. అయితే ఇక్కడ నిన్ను కూడా యేసు ప్రభు వారు ఈ లోకంలో రుచికరంగా లేకపోతే అనేక మందికి ప్రయోజనకరంగా మేలుకరంగా నిందన చేస్తవచ్చు. అంటే ఒకప్పుడు మన యొక్క జీవితం లోకంలో రుచి లేని వారంగా, అంటే లోకంలో అనగా శరీరాశ, నేత్రాశ, జీవకుడం. అయితే ఈ లోకంలో జీవించిన వారంగా, శత్రువుక అధికారంలో ఉన్న వారంగా, మనం రుచి లేని వారంగా, ఉపయోగం లేని వారంగా, లేకపోతే నిజదేవుణ్ణి ఎరగిన వారంగా మనం ఉంటున్నాం. అయితే నన్ను రక్షిస్తూ వచ్చాడు. ఏ విధంగా పొట్టి జక్కి జీవితంలో దేవుడు యేసు ప్రభు వారు మేలు చేస్తూ వచ్చిండు. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన క్రియ అనేది జరిగింది, ఆయన కార్యం అనేది జరిగింది అన్నమాట. అయితే ఆ సందర్భాన్ని బట్టి ఇప్పుడు నన్ను ఏం చేసిండు? లోకంలోకి ఏం చేసిండు? ఉప్పుగా చేసిండు, అంటే రుచికరంగా చేసిండు. రుచికరంగా చేసిన తర్వాత ఉప్పు ఏం కాకూడదంట? కదండి, సారం లేనిదిగా కాదు. అంటే మన విశ్వాసము దేవుణ్ణి సేవించే విషయం, ఆరాధించే విషయంలో కావచ్చు, దేవుణ్ణి వెంబడించే విషయంలో కావచ్చు, నిస్సారం అనేది మన జీవితంలో ఉండకూడదని. అయితే రుచికరంగా ఎప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మనకు గుర్తు. ఎప్పుడు ఆయన ఎట్లా ఉంటాడో రుచికరంగా ఉంటుంది. యేసు ప్రభు వారు భూమి మీద ఆయన జన్మించిన కాడి నుంచి ఆయన శిలువ మరణం అంతవరకు కూడా ఎక్కడ కూడా ఆయన నిస్సారమైన పరిస్థితి కానీ, సారము లేని పరిస్థితి కానీ ఎక్కడ మనం చూడన్నమాట. ఎప్పటికప్పుడు సువార్తలో కూడా చూసుకోవచ్చు, ఎప్పటికప్పుడు ఆయన రూపాంతరం పొందుతూ వచ్చిండు, ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చిండు, ఎప్పటికప్పుడు తను సరి చేసి పడతా దేవుడికి మహిమకరంగా ఉంటుండు. తన ఎదుట ఉన్న పరిచర్య కొరకు ఎప్పటికప్పుడు దేవుడి సంబంధం సావాసాలు కలిగిన వాడిగా ఉంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మనకి నిజమైన ఉప్పుగా ఉంటుడు. అయితే నన్ను కూడా లోకములో ఉప్పుగా చేసిండు, సారముగా చేసిండు. అయితే ఈ సారం మనం కోల్పోకూడదని నన్ను రక్షిస్తాను. అందుకనే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, మనం తెలిసిన భాగాలండి, 2వ అధ్యాయం 9. అయితే మీరు చీకట్లోంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నిన్ను నడిపించు. అంటే లోకంలో ఉన్న వెలుగు కాదు, కానీ లోకంలో పాపం ఉంటుంది, లోకంలో అపిత్రత ఉంటుంది, లోకంలో చీకటి ఉంటుంది. లోకము మనల్ని ఆవరించి నిజదేవుణ్ణి, సత్యవంతుడైన యేసు ప్రభు వారిని గుర్తు ఎరగకుండా చేస్తూ వచ్చింది అన్నమాట. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు ఎప్పుడైతే మన జీవితంలో తన క్రియ జరిగిస్తూ వచ్చిండో, ఆ సందర్భంలో ఆ సమయంలో ఏం చేస్తాం? తన వెలుగులోకి, ఎవరి వెలుగులోకి అంటే ఇది ఆయన వెలుగులోకి
మీరు అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాణి. యేసు ప్రభు వారి గుణ లక్షణాలు ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఆయన అన్ని ఎంత గుణవంతుడో, లేకపోతే ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో, ఆయన పాపము లేనివాడు, ఆయన పవిత్రుడు. తర్వాత ఆయనలో ఎంత మాత్రం వెలుగై ఉండు, కానీ ఆయనలో ఎంత మాత్రం చీకటి లేనే లేదు. ఆయన ఎంత మాత్రం చీకటి లేదు, ఆయన ఎప్పుడు వెలుగై ఉన్నాడు. అంటే ఆయన గుణాలు లేకపోతే ఆయన లక్షణాలు ఆయన ఏ విధంగా ఉందో అవన్నీ నీ జీవితాన్ని నా జీవితానికి అనుకరిస్తూ వచ్చింది. ఎందుకు అంటే మనం ఎప్పుడు సారం కలిగి ఉండాలని, మనం ఎప్పుడు రుచికరంగా ఉండాలని, ఎప్పుడు మనం ఆయన గుణాశయములు మనం పచ్చరువు చేసేవారుగా ఉండాలని, నిన్ను నన్ను కూడా రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా, ఆయన జనాముగా, ఆయన్ని ఆరాధించేవారు చేసేవారు నిన్ను నన్ను చేస్తూ. అందుకనే ఎక్కడ చూసినా నేటి దినాల్లో మనం చూసుకోవచ్చు, లోకంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు మనం చూడవచ్చు. అదండి ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఏ విధమైన మరణాలు చూస్తాను, ఎక్కడ చూసినా కానీ నెమ్మది లేని పరిస్థితి ఎక్కడ ఉంది. లోకం ఎక్కడ ఉంది, నెమ్మది లేని పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా. అయితే ఈ సందర్భాన్ని బట్టి, లేకపోతే ఇవన్నీ జరుగుతున్నాయి, వాటిని బట్టి మనం కలవరం చెందాల్సిన పని లేదు. కానీ ఎప్పుడైతే ఆయన గుణాలు లేదా ఆయన లక్షణాలు ఏ విధంగా మన జీవితంలో అనుకరిస్తూ వచ్చిండో, నీకు నాకు ఇవన్నీ ఏ విధంగా ఇస్తూ వచ్చిండో, మనం విశ్వాసంతో విధేయత కలిగిన వారుగా, ఆ విశ్వాసంతో ముందుకు కొనసాగే వారుగా నువ్వు నేను ఉండాలని నిన్నను ఏం చేస్తవచ్చు అంటే లోకంలోకి ఉప్పుగా చేస్తవచ్చు. అది రుచికరమైన ఉప్పుగా, ఆయనకు ఉపయోగపడే ఉప్పుగా సంఘంలో మనం వాడబడే వారంగా ఉండాలని నీ జీవితంలో నా జీవితంలో ఆయన అంత గొప్ప కార్యం చేస్తూ వచ్చిండు. అందుకని చూడండి, కీర్తనలో కూడా చేతుడు ఆ శత్రువు ఏ విధంగా మన జీవితంలో ఆయన శోధిస్తాడో, లేకపోతే ఏ విధంగా చేస్తాడో అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. కీర్తన 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. 11:2. సార్ అదండి. అయితే చీకట్లో యథార్థుల మీదకే తన బాణంలో ఏం చేస్తాడండి? ఎప్పుడైతే మనల్ని చీకట్లోంచి తన వెలుగులోకి తీసుకొచ్చిండు, పరిశుద్ధులుగా చేస్తూ వచ్చిండు, నీతిమంతులుగా చేస్తూ వచ్చిండు, మనం ఉప్పు సారం కలిగి ఉండాలని నిన్నను మరి లోకం నుంచి వేరు చేస్తూ వచ్చిండు. వేరు చేసిన తర్వాత యేసు ప్రభుతో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, లేకపోతే సంఘంతో కలిసి పరిచర్య చేసినప్పుడు, సంఘంతో కలిసి ప్రార్థన చేసినప్పుడు, సంఘంతో కలిసి ఆరాధన చేసినప్పుడు, సంఘంతో కలిసి పరలోకం కొరకే అనేక మంది మనం సిద్ధపడుతూ అనేక మంది సిద్ధపరిచే ఆ యొక్క గొప్ప భాగ్యము, ఆ ధన్యత నీకు నాకు యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహిస్తూ వచ్చింది. కాబట్టి ఈ సమయంలో ఏం జరుగుతుందంటే, చీకట్లోంచి వెలుగులోకి వచ్చాము, రక్షించబడిన తర్వాత మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? లోకంలోనే ఉంటున్నాం. అంటే అనేక మంది ప్రజలు ఇప్పుడు మనం ఆఫీసులో కావచ్చు, పనిచేసే ప్రాంతంలో కావచ్చు, అందరూ యేసు ప్రభువుని ఎరిగిన వారు ఉంటారా? ఉండరు. మారు మనసు పొందిన వారు ఉంటారా? ఉండరు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఏమంటాడంటే, ఈ లోకాధికారస్తుండు వాటితో నాకు పని. ఎందుకు మీరు చూసుకోండి. ఎందుకంటే దేవుడు యేసు ప్రభువు ఎప్పుడైతే శిష్యులు సైతం కూడా వాళ్ళ మనసు మారుస్తూ వచ్చిండి, వాళ్ళని దర్శిస్తూ వచ్చి ఏ విధంగా పరిచర్య సిద్ధపరిచిందో, ఏ రీతిగా ఆయన బలపరుస్తూ వచ్చిండో, ఆ రీతిగా ఇప్పుడు వీళ్ళేం చేయాలంటే ఉప్పు సారం కలిగిన వారుగా రుచికరంగా ఉండాలని మీరైతే చూసుకోండి అంటుండు. అంటే ఈ లోకము సాతాను యొక్క లోకము, లేకపోతే దుష్టుడి యొక్క లోకము. అయితే మనం ఏం చేస్తామంటే లోకం నుంచి వేరు చేస్తూ వచ్చింది, పాపము నుంచి వేరు చేస్తూ వచ్చింది, అంధకార సంబంధమైన అధికారం నుంచి వేరు చేస్తూ వచ్చింది. ఇప్పుడు వేరు చేసిన తర్వాత శత్రు యొక్క ఏర్పాటులో నువ్వు నేను లేవు, శత్రు యొక్క స్వాధీనంలో నువ్వు నేను లేవు. ఇప్పుడు
నిన్ను పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, యథార్థవంతులుగాను, లేకపోతే ఈ లోకంలో మనం సారం కలిగిన వారుగా రుచికరంగా ఉండాలని నిన్ను చేసినప్పుడు, ఇప్పుడు లోకములో ఉంటున్నాము, అనేక మంది ప్రజలతో మనం ఉంటున్నాము, యథార్థంగా ఉంటున్నాము, నమ్మకంగా ఉంటున్నాము, దేవుణ్ణి సేవించేవారుగా ఉంటున్నాము. ఇప్పుడు దుష్టుడు ఏం చేస్తుండంటే చీకట్లో యథార్థ హృదయాల మీద ఏటకై ఆ బాణాలతో సంధిస్తా ఉండనమాట. అంటే నిన్ను నన్ను ఏ విధంగా అయినా కానీ, అంటే లోకంలో అనేక మంది ప్రజలు చూసినప్పుడు మనం సపరేట్గా పడుతున్నాం, మనం వేరైపోయిన వారుగా పడుతున్నాము, మనం వెలిగించబడ్డ వారుగా ఉంటున్నాము, రుచికరంగా ఉంటున్నాము, అనేక మందికి స్వార్థ చెప్పగలుగుతున్నాము, అనేక మంది యేసుప్రభు వైపు నడిపించగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు యథార్థంగా ఉంటున్నాం కాబట్టి దుష్టుడు ఏం చేస్తున్నాడు, నిన్ను బాణం వేస్తుండే ఎక్కడ, చీకట్లో కదండి. చీకట్లో నీ జీవితంలో నా జీవితంలో బాణాలు వేయడానికి సిద్ధంగా ఉండు. అందుకనే ఈ యొక్క అనేక రకమైన విశ్వాస జీవితంలో పరీక్షలు, పరిశోధనలు, శ్రమలు, విరుకులు, ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే దీన్ని బట్టి అనమాట. ఎందుకంటే నేను వారం నుంచి నాకు వ్యక్తిగత జీవితంలో నా జరుగుతుంది. వారం నుంచి నేను వ్యక్తిగత వాక్యం కూడా చదువుకునే ఆ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే శత్రువు ఆ విధంగా శోధిస్తాడు. ఆ శోధన అంటే అనేక సందర్భాల్లో శోధన వచ్చినప్పటికీ ప్రార్థన చేస్తూ వచ్చాం. ఈ శోధన ద్వారా ఏం నేర్పించబోతుందో ప్రభు అని ఈసారి ప్రార్థన చేసి అవకాశం కూడా ఇవ్వట్లేదు అన్నమాట. ఎందుకు అంటే శోధన ఒకటి, తర్వాత ఏమొస్తుందండి, ఆర్థిక పరిస్థితులు వస్తాయి. ఆర్థిక పరిస్థితులు అంటే ఏంటి అంటే జీవనోపాధి విషయంలో ఒక మాట చెప్పాలంటే, నేను నిన్న ఒక వర్క్ అంటే నేను ఫినిషింగ్ చేసి లేకపోతే రేటు మాట్లాడి చెప్పేసి వచ్చాను. వాళ్ళే చేశారంటే పొద్దున్నే ఫోన్ చేసేసి ఆ వర్క్ నేను కొన్ని రోజులు ఆగి వెళ్తాను మీకు అని చెప్పేసి, నాకు అర్థమైపోయింది. సార్ మీరు వేరే వాళ్ళకి ఇస్తున్నారు కదా, సరే ఇచ్చేసుకోండి మంచిదే అనుకున్నాను. అంటే ఏమవుతుంది అంటే ఏ విధంగా చూసుకున్నా కానీ దేవుణ్ణి సేవించకుండా, లేకపోతే నమ్మకంగా రుచికరంగా చేయకుండా, లేకపోతే సారం లేని వారుగా చేసేలాగా ఏం చేస్తాడంటే అనేక రకమైన పరిస్థితులు తీసుకొచ్చి, అనేక రకమైన ఒత్తిళ్ళు తీసుకొచ్చి, నెమ్మది లేకుండా చేసి, ఆ సమాధానం లేకుండా చేసి ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడేలాగా చేస్తాడు. అందుకని వచ్చినప్పటి నుంచి కూడా అనేక రకమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ దేవుడు ఏం చేస్తూ వస్తుందంటే విశ్వాసం ఉంచి 2 సార్లు ఉదయాన్నే మార్నింగ్ ఒకసారి 4కి 5కి ఫోన్ చేశాను, ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ 10కి వచ్చేటప్పుడు కొద్దిగా ఆరోగ్యం బాగాలేకపోతే ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు ఈ పరిస్థితులు అంటే చీకట్లో యథార్థ హృదయం మీద ఏంటంటే తన బాణాలు ఏం చేస్తాడంటే వాడు సంధిస్తాడు. అది ఎప్పుడైతే నిన్ను నన్ను రక్షిస్తా వచ్చిండో, విడిపిస్తా వచ్చిండో, నిన్ను ఆయన గుణములు లేదా ఆయన గుణాసీమలు పసురం చేసేవారుగా చేస్తూ వచ్చిండు, పరిశుద్ధులుగా చేస్తూ వచ్చిండు, నీతిమంతులుగా చేస్తూ వచ్చిండు. మనం అదే తరగకుండా విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ యేసు వైపు మనం చూసినప్పుడు ఏం చేస్తాడంటే వాటిలన్నిటి నుంచి తప్పిస్తాడు. కొన్నిసార్లు సమయం పట్టవచ్చు, కొన్నిసార్లు ఆ పరిస్థితి ఎదురవ్వచ్చు. అయితే దాని ద్వారాగా ఏం నేర్పించబోతుందో ప్రభు అని అడుగుతాను అనమాట. అందుకనే ఈ పరిస్థితులు ఎదురవుతుంది. అందుకని చూడండి, మార్క్స్ వార్తలు కూడా మనం చూసుకోవచ్చు. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 49. ఇక్కడ మనం ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కదండి, మంచిదే. ఉప్పు అయింది, ఉప్పు మంచిదా కాదా? కదా, మంచిదని ఎక్కువ తింటే ఏమవుతుందండి? బీపీ కదా. వయసులో ఉన్నప్పుడు బలం ఉన్నప్పుడు అన్నీ తింటాం కదా. 40 దాటి నాకేమైంది, అన్నీ తగ్గుతాయి. ఏం తగ్గుతాయి? ఉప్పు తగ్గింది,
ఆయిల్ తగ్గిద్ది, తర్వాత షుగర్ తగ్గుతుంది, అన్నీ తగ్గుతాయి. అయితే ఉప్పు మంచిదే. అంటే ఆత్మీయ, అంటే దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కార్యం చేసిండు కదా. అయితే మనం మంచివారుగానే ఉన్నాం, కానీ ఏమవుతుంది ఇక్కడ అని చూసుకున్నప్పుడు ఉప్పు మంచిదే కానీ ఒకసారి కదమ్మా అది ఉప్పు మంచిది కానీ నిస్సారం అయితే దేనివల్ల దానికి సారం కదండి. ఇక్కడ ఒక కింద చూసుకుంటే ఒకరొకరు ఏం చేయాలంటే కింద చూద్దాం ఒకసారి. అది ఒకరితో ఒకరు ఏం చేయాలంటే ఉప్పు సారం కలిగి ఉండటానికి సమాధానం కలిగి ఉండాలా, సంఘంతో సమాధానం కలిగి ఉండాలా, సహోదరుల మధ్య సమాధానం కలిగి ఉండాలా కదండి. ఈ శోధన లేకపోతే ఈ అగ్ని పరీక్ష వల్లే మనకి శోధన ద్వారా ఏం చేస్తాడు, నిన్నను పరిపూర్ణంగా చేస్తాడు, బలవంతులుగా చేస్తాడు, ఆయనను ఆధారపడేలా చేస్తాడు. అంతేకాదు కానీ ఒకరొకరు బుద్ధి చెప్పుకుంటూ ఒకరొకరు హెచ్చరించుకుంటూ సమాధానం కలిగి ఐక్యత కలిగి ప్రభువుని మనం సేవించాలని ఆయన ఉన్నతమైన ఉద్దేశమే ఉంది. అందుకనే ఈ యొక్క ఉప్పుసారం కూడా మనం చూడనవసరం లేదండి. పాత నిబంధనలు లేవి కాండంలో 2:13 కూడా నైవేద్యం పెట్టినప్పుడు ఏం కావాలి, మొదటగా ఉప్పు కావాల్సింది. ఉప్పు ఎందుకంటే ఆ దినాల్లో మెటీరియల్ లేకపోతే ఒక వస్తువు వరకు ఉంది. ఈరోజు అయితే నిన్ను నన్ను ఉప్పుగా చేసి, అంటే లోకముకు నిన్ను నన్ను రుచికరంగా చేసిండు, ఆత్మీయులుగా చేసిండు, నిన్ను బలవంతులుగా చేసిండు కదండి. నిన్నను యుద్ధశూరులుగా చేసేసిండు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 కూడా ఉంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 చాలా అండి. తులకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులే అండి. ఎప్పుడు ప్రభుని బట్టి మనం బలవంతులుగా ఉండాలా, ఎప్పుడు ప్రభుని బట్టి ధైర్యవంతులుగా ఉండాలా. ఏ పరిస్థితి వచ్చినా కానీ ప్రభు మీద ఆధారపడేవారు మనం ఉన్నప్పుడు మన జీవితాలు ఆ విధంగా ఏం చేస్తాడంటే మనం లోకానికి మనం ఏం చేస్తాడంటే రుచికరంగా చేస్తాడు అన్నమాట. అనేక మందికి సువార్త ప్రకటించేవారుగా, లేకపోతే ఆయన్ని గణపరిచేవారుగా, లేకపోతే ఆయనకి మనం సేవ చేసేవారుగా, అనేక మందిని యేసు ప్రభు వైపు మళ్ళించేవాళ్ళుగా నిన్ను నన్ను ఏం చేస్తాడంటే ఆయన రుచికరంగా చేస్తాడు అన్నమాట. అందుకని ఈ పరిస్థితులు ఎన్నో పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మరి నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో కూడా మోషేతో కూడా మాట్లాడుతాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఉన్నారు అని కూడా మనం చూసుకోవచ్చు. చూడండి దయచేసి నిర్గమకాండం 3వ అధ్యాయం 3:2 వచ్చింది. ఇక్కడ దేవుడు మోషేకి ఏ విధంగా ప్రత్యక్షం అవుతూ వచ్చిండు. ఇశ్రాయేలు ప్రజలు కదండి శ్రమల్లో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన బానిసల్లో ఉన్నారు. లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు ఫరో యొక్క అధికారంలో ఉన్నారు. ఆ అధికారం నుంచి విడిపించాలంటే ఇక్కడ మోషే దేవుడు ఏం చేసిండు, ఏర్పాటు చేసుకుంటూ వచ్చిండు. నిన్ను నన్ను కూడా అనేకమైన పరిస్థితులు ఉండాలి, లేకపోతే అనేకమైన వాళ్ళు విడిపించిన తర్వాత విధేయత చూపించలేదు, విడిపించిన తర్వాత దేవుడిని సేవించలేదు, విడిపించిన తర్వాత అనేక సందర్భాలు తప్పిపోతూ వచ్చారు. నిన్ను నన్ను కూడా లోకం నుంచి విడిపించిండు. అందుకని యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిండు. ఏ విధంగా ప్రేమించిండు, లోకంలో శాపగ్రస్తులుగా ఉంటున్నాము, ఆదాముకు స్వభావం కలిగిన వారుగా ఉంటున్నాము, యేసు ప్రభుకు దూరస్తులుగా ఉంటున్నాము, యేసు ప్రభుకి సమీపస్తులుగా చేయటానికి నిన్నను కూడా లోకంలో ఉన్న నిన్నను కూడా ప్రేమించిండు. ఆయన ప్రేమించి నిన్నను విడిపిస్తూ వచ్చిండు. నీ కోసం నా కోసం కలవరశిల్లో తన ప్రాణాన్ని పెడతాం సైతం కూడా ఎందుకు తెలియదు. ఎందుకంటే ఆయనంతా మహిమ గలవాడు, అంత పరిశుద్ధుడు, అంత నీతిమంతుడు, అంత యథార్థవంతుడు. అయితే మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా అసలు పరిస్థితులు వచ్చినప్పటికీ వారు ఏం చేస్తారు వచ్చారంటే నిజదేవుణ్ణి సేవించలేకపోతూ వచ్చారు, నిజదేవుణ్ణి వెంబడించలేకపోతూ వచ్చారు, నిజదేవుణ్ణి ఆరాధించలేకపోతూ వచ్చారు. నేటి దినాల్లో కూడా మన వ్యక్తిగత జీవితాలు అదే జరుగుతుంది.
యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఏం చేసిండంటే 2025 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి నీ కోసం నా కోసం ఏం చేసిండు? ఆయన అనేకమైన శ్రమలు కొంటూ వెళ్ళిండు, అనేకమైన మాటలు పడుతూ వచ్చిండు అనమాట యేసు ప్రభువారు కదండి. ధర్మశాస్త్ర ఉపదేశకులు కావచ్చు, అనేక మంది ఆయన్ని నానా రీతిలుగా హింసించారు, నానా రీతిలుగా మాట్లాడినారు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఆయన కలవను చెందలేదు, ఎక్కడ ఆయన మరి నిస్సారమైన పరిస్థితి లేదు. కానీ ఎప్పుడు తండ్రితో యొక్క సంబంధం కలిగి ఉంటా వచ్చింది. అయితే ఇశ్రాయేలు ప్రజలు అట్ట కాదు, కానీ వాళ్ళు తప్పిపోతూ వచ్చారు. నిన్నను కూడా లోకం నుంచి విడిపించిండు, ప్రేమించిండు కదండి. నిన్నను ప్రేమించిండు, నిన్నను కూడా లోకం నుంచి విడిపించిండు. లోకంలో నువ్వు నేను రుచికరంగా ఉండాలని కదండి, ఆయనకి మహిమకరంగా ఉండాలని, ఆయనకి మాదిరికరంగా ఉండాలని నిన్నను కూడా విడిపించినప్పుడు ఇశ్రాయేలు ప్రజల వల్లే మనం తప్పిపోకూడదని అనేక సందర్భాల్లో అనేకమైన మీటింగుల ద్వారాగా, నియామ కోటికల ద్వారాగా కదండి, సిస్టర్స్ పరిచర్య ద్వారా అనేక రీతిలుగా దేవుడు నీతో నాతో మాట్లాడుతూనే ఉంటుండు. నిన్ను సరిచేయాలని, లేకపోతే నువ్వు నేను దేవుడికి దీవెనకరంగా మహిమకరంగా మనం జీవించాలని అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరాన్ని వినిపిస్తానే ఉండు. వినిపించినప్పటికీ ఇందాక అంకులు వాక్యం ఆరాధనలో చెప్పినట్టుగా మనం ఏం చేస్తున్నానంటే మరి గొర్రెని పోషించలేదు, దేని పోషిస్తున్నాను నేను? బర్రెని పోషిస్తాను కదండి. ఎందుకంటే ఆ వాక్యాలు విన్నప్పటికీ, అనేక సార్లు వాక్యం నా కాడికి వచ్చినప్పటికీ, నేను సరి చేసుకోవాలని సమయం ఉన్నప్పటికీ నేనేం చేస్తున్నానంటే నేను బర్రెనే పోషిస్తున్నాను, కానీ గొర్రెని ఏం చేస్తానండి పక్కన. నేను వారం నుంచి ఏం చేశానంటే బర్రెనే పోషించాను. ఎవరిని పోషించండి? ఒక వారం నాకు వచ్చే పరిస్థితులను బట్టి, నాకు వచ్చే శ్రమను బట్టి, నాకు వచ్చే వీరికి ఇబ్బందులు బట్టి నేను ఏం చేయాలో నాకు అర్థం కాక ఏం చేశానంటే ఒక వారం అంతా నేను ఏం చేశానండి బర్రెనే పోషించా, కానీ గొర్రెకి కావాల్సిన ఆహారం కానీ లేదా ఆత్మీయ ఆహారం నేను పెట్టలేకపోవచ్చు. కానీ మనం అగ్ని లాంటి శ్రమలు ఉంటాయి, అనేకమైన పరిస్థితులు ఎదురవుతాయి, అనేకమైన సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే లోకంలో మనకి ఏముందండి? లోకంలో మీకు శ్రమ, సుఖమని ఎక్కడా చెప్పలే, ఉందా? లోకంలో ఏముందండి? శ్రమ ఉంది. ప్రభుని సేవించే వారికి, ప్రభుని వెంబడించే వారికి, ఆరాధించే వారికి, సేవ చేసే వాళ్ళకి ఏముందండి? శ్రమ కదండి. సుఖమేం లేదు. ఎందుకంటే యేసు ప్రభువారు ఆ శ్రమలు కొంటేంటంటూ అటువంటి పరిస్థితులు ఎదుర్కొండు. కాబట్టి మనకు కూడా ఏమి ఇచ్చిండంటే అసమంటిదే గిఫ్ట్ ఇచ్చిండు. గిఫ్టా కాదా? శ్రమలు అనేది గిఫ్ట్ ఇచ్చిండు మనకు కూడా. అయితే ఆ శ్రమల ద్వారా నన్ను లోకంలో కలిసిపోవాలని కాదు కదండి. శ్రమల ద్వారా మనం లోకంలోకి ఏకమైపోవాలి కాదు, కానీ ఏం చేయాలా అంటే ప్రభువుని హత్తుకుంటే నేర్చుకోవాలన్నమాట. ప్రభుని కలిగి ఉండే నేర్చుకోవాలి. ఈ సందర్భాలు గ్రూప్ ప్రార్థనలో మేము చేసినప్పుడు నేను టైటస్ అంతా పంచుకున్నప్పుడు ఒకసారి టైటస్ నాతో చెప్తూ వచ్చింది, ఇట్లా పరిస్థితి ఈ విధంగా ఉంది, నాకు రావాల్సిన వర్కులు కూడా రావట్లేదు, శత్రువు బాగా పనిచేస్తుండు అని అన్నతో చాలాసార్లు గ్రూప్లో చెప్పినప్పుడు అనేక సందర్భాల్లో అన్న ద్వారా నేను ఆదరించబడుతుంది. అంటే ఇవన్నీ ఆ విధంగా వస్తాయి, మళ్ళా వెళ్ళిపోతాయి. మనం ధైర్యంగా ఉండాలా, వాక్యం చదువుకోవాలా, ప్రార్థన చేయాలా, ఇవన్నీ మనం మానకూడదు అని ఆ విధంగా ఒకరొకరు హెచ్చరించుకుంటూ సమాధానం చెప్పుకుంటూ యేసు ప్రభువుని కలిగి ఉన్నప్పుడే ఏం జరిగిద్దండి? ఏమన్నా సారం పొందుకుందాం. ఏంది ఈరోజు మన అంశం ఏంది? ఉప్పు కదండి. ఉప్పు మంచిదే కదండి, మంచోళ్ళే, దేవుడు నిన్ను రక్షించుకుండు. కానీ ఏముండాలి దాంట్లో? సారం ఉండాలి. సారం లేకపోతే దేనివల్ల సారం వచ్చిందండి? అగ్ని వల్ల, శ్రమల ద్వారాగా, విరుకుల ఇబ్బందుల ద్వారా, కుటుంబం ద్వారా అనేక రీతిలుగా ఆ సారం పొందుకునేవారు మళ్ళీ బలపడి మళ్ళీ ప్రభువుతో కదా సంఘంతో కలిసి మనం పరిచర్య చేసినప్పుడు, సంఘంతో కలిసి ముందుకు పోయినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా చెబుతాడు. ఏం చెబుతాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19 అంటాడు.
చూడండి ఒకసారి 15-19 కొరింథీయులకు రాసిన అది ఈ జీవిత కాలం వరకే మనం క్రీస్తుని నిరీక్షణ కలిగిన వారం అయితే ఏం చేస్తాం, మనుషులందరికన్నా మనకి ఈ జీవిత కాలం కాదు, కానీ జీవితం ముగించిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏముందండి, పరలోకం ఉంది, యేసుప్రభు సదాకాలం ఉండేది ఉంది. దానికోసం భూమి మీద మనం ఏం చేయాలండి, మన యాత్రను ఏం చేయాలా, కొనసాగించుకోవాలి కదండి. ఇంకొక ఇప్పుడు మన కుటుంబాన్ని పోషించుకోవాలంటే, నేను జాబులు చేసుకోవాలంటే, నేను పని చేసుకోవాలంటే ఏమండి, ఇవన్నీ ఎట్లుంటాయి అనుకుంటే మనం బాగున్నా బాగలేకపోయినా ఏ విధంగా ఉన్నాయి, మనం ఏం చేస్తాం, అవుతారా, బాగానే కదండి. ఏదో ఒకటి ఆరోగ్యం చూపించుకోవడం, టాబ్లెట్ వేసుకొని కొనసాగుతాం. కానీ ప్రభువులో ఏ విధంగా ఉన్నా కానీ ఆత్మీయ జీవితం కూడా మనం ఏం చేయాలంటే కొనసాగించుకోవాలన్నమాట. విశ్వాసంతో ఉండాలన్నమాట, బలవంతులుగా ఉండాలి, దేవుని గణపరిచే వారంగా ఉండాలన్నమాట కదండి. అప్పుడు సారం కలిగి ఉంటాం. అందుకని మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి, అక్కడ కూడా మనకి కొంతమంది చూడొచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 8 వరకు చదవండి. చూసా, ఇక్కడ 10 మంది ఉన్నారు కదా, పరలోక రాజ్యానికి సమీపిస్తున్నారు. అయితే వీళ్ళు 5 ఎవరున్నారండి, బుద్ధి గలవారు, 5 బుద్ధి లేదు. అయితే ఈ ఒక 5 ఏం చేస్తున్నారంటే మంచివారే, ఏం లేదండి, సారం లేదు. ఏముంది, సారం, రుచికరంగా లేరు. నేను రుచికరంగా ఉన్నాను అనుకుంటున్నారు, అయితే నేను ఆ సారం కలిగి ఉన్నాను అనుకుంటున్నాను. కానీ ఏమైపోతుందంటే రుచి పోతుంది, సారం పోతుంది, లోకం నుంచి నన్ను వేరు చేసిన విషయం మర్చిపోతూ వచ్చారు. ఇంకొక 5 ఏం చేస్తున్నారంటే వాళ్ళు కదా, రుచికరంగా ఉన్నారు, సారం కలిగి ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు, యథార్థంగా ఉన్నారు, పరిశుద్ధం కలిగి ఉన్నారు, ప్రార్థన చేసేవారు ఉన్నారు, ఆరాధించేవారు ఉన్నారు. ఎందుకంటే సంఘంలో తనకిచ్చిన బాధ్యత క్రమంగా చేసేవారుగా ఉన్నారు, నమ్మకస్తులుగా ఉన్నారు కదండి. వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఏముంది, సారం కలిగి ఉంటూ వచ్చారు, బలంగా ఉంటూ వచ్చారు, నమ్మకంగా ఉంటూ వచ్చారు. అయితే ఒక సమయం వచ్చింది, ఎవరు వచ్చారండి, పెళ్లి కుమారుడు వచ్చిండు. ఎవరైతే సిద్ధపడుతూ వచ్చారో, ఎవరైతే రెడీగా ఉన్నారో వారు ఏం చేశారండి, అక్కడ పెళ్లి విందులకు లేకపోతే యేసుక్రీస్తు ప్రభావంతో కలిసిపోతూ వచ్చారు కదండి. వాళ్ళ వెలుగు తగ్గిపోలేదు, పరిశుద్ధత తగ్గిపోలేదు, పరిశుద్ధాత్మను ఎక్కడ తక్కువ చేసుకోలేదు, విశ్వాసం కలిగి ఉండే విషయాలు ఎక్కడ తక్కువ కాలేదు కదండి. ఆ తర్వాత వీళ్ళు బుద్ధి లేని వారు ఏం చేశారు, మాకు కూడా కొద్దిగా ఏం కావాలా, ఏం కావాలండి, సారం కావాలని అడిగారు. ఏం కావాలా, మా కాడ ఏం లేదండి, రుచి లేదు, రుచి తగ్గింది మా ఉప్పులో, సారం లేదు, ఇంకా తర్వాత ఇంకేం లేదండి, ఇది బయట పడేసేదే, మనుషులు తొక్కువ పడితే పనికొచ్చేదే, దేనికి పనికి రాదు. కానీ ఇప్పుడేం కావాలి, మాకు సారం కావాలా, రుచి కావాలా, మీ కాడ కొద్దిగా ఇవ్వండి అని అడుగుతున్నారు. అది వీళ్ళు ఏం చేశారు, ఇచ్చారా, తెలియకలదు కదండి. ఇది మీకు మాకు సరిపోదు కదా. అమ్మవాళ్ళు కాడిపోయి మీరు ఎక్కడిగా అమ్మవాళ్ళు ఎవరు ఉన్నారండి, యేసుక్రీస్తు. ఎప్పుడైతే నీ జీవితంలో నా జీవితంలో యేసుప్రభు వెలిగించిండు, చీకట్లోంచి వెలుగులో తీసుకుండు, పాపం నుంచి తీసుకొచ్చిండు, శాపం నుంచి తీసుకొచ్చిండు కదండి. అయితే దీన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది, మందం. దీన్ని కొనసాగించే బాధ్యత ఎవరిది, మందం. అందుకని రక్షించి ఏం చేసిండు, అనాథలు విడిచిపెట్టిండా, సంఘం ఇచ్చిండు, సహవాసం ఇచ్చిండు, దైవ సేవకులు ఇచ్చిండు. అనుదినం నిన్ను నన్ను ఏం చేస్తుండండి, దేవుడు హెచ్చరిస్తానే ఉండు, గద్దిస్తాను. అయినప్పటికీ నేను ఏం చేస్తున్నాను, నేనేం చేస్తున్నా, గొర్రెని పోషించలేదు, ఎవరిని పోషిస్తున్నా, బర్రెని పోషిస్తున్నా కదండి. అందుకని ఆ విషయాలన్నీ విధాలుగా మనం ఎక్కడైతే అసమంటి నిర్లక్ష్యం ఉంటుందో, లేకపోతే అసమంటి మరి రుచికరమైన, నేను రుచికరంగానే ఉన్నాను, లేకపోతే నేను బాగానే ఉన్నాను, నేను మంచిగానే ఉన్నాను అనుకుంటా, ఏం చేస్తాడంటే శత్రువు నిన్ను మోసగిచ్చేవాడుగా ఉంటాడు అనమాట. నిన్ను ఏం చేస్తాడంటే దేవుడి సన్నిధి దూరం చేసేవాడుగా, లేకపోతే అనేక శ్రమలు పెట్టేవాడుగా, అనేక ఇబ్బందులు పెట్టేవాడుగా, లేకపోతే ఈ శ్రమల నుంచి నేను బయటికి రాలేను, నా వల్ల కాదు, నాకు దేవుడు నాకేం చేయలేడు ఆయన. ఎందుకంటే నా శ్రమలో నాకు మించి వచ్చేస్తుంది,
నా శోధనలు నేను సహించలేనంత శోధన నాకు వచ్చేస్తుంది. నేను వాటిలోంచి నేను బయటపడాలా? నాకు దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడు? నన్ను ఏ విధంగా యేసుప్రభు వారు విడిపిస్తాడు? ఏ విధంగా నన్ను కడతాడు? మళ్ళీ ఏ విధంగా ఆయన మీద ఆధారపడేలా చేస్తాడు? ఏ విధంగా నన్ను ఆదరిస్తాడు? ఏ విధంగా సమాధానం ఇస్తాడు? ఏ విధంగా నన్ను సమకూర్చేవాడుగా ఉంటాడు? ఇవన్నీ సందేహాలు వస్తుంది. ఇవన్నీ వస్తాయి ఎప్పుడైతే యేసుప్రభు మీద మనం ఆధారపడతామో, ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి మనం విశ్వాసంతో ఉంటామో, అప్పుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో నా జీవితంలో ఆ సారం తగ్గిపోకుండా చేస్తాడు. ఆ రుచికరంగా ఉండే విషయంలో, ఆ వాక్యం వినే విషయంలో, ఆయన ఆరాధించే విషయంలో అన్ని విధాలుగా ఏం చేస్తాడంటే సమకూరుస్తూ ఉంటాడు. ఎందుకంటే శ్రమ ద్వారాగా నిన్ను ఏం చేస్తాడండి? పరిపూర్ణులుగా చేస్తాడు. యేసు ప్రభు మీద ఆధారపడే వాళ్ళగా చేస్తాడు. అందుకనే మనం బలకాడికి వచ్చాం. ఎందుకు వచ్చాం? ప్రతి మనుషుడు ఏం చేయాలండి? సారం ఉందో లేదో, ఉప్పు ఉందో లేదో. ఉప్పు ఉన్నప్పుడు రుచి లేకపోతే ఏముందండి? ఉపయోగం ఉందా? ఎంత ఉప్పు వేసినా కర్రీలో కొద్దిగా ఉప్పు వేస్తాం. ఎంత వేసినా కానీ ఉప్పు కాలిపోతే ఇంకొద్దిగా వేస్తాం. ఇంకా కాలిపోతే ఏంటి? ఆ ఉప్పులు ఏం లేదు, సారం లేదు. ఎంత వేసినా ఉపయోగం లేదు కదండి. ఎంత వేసినా రుచి ఉంటుందా, ఎంత వేసినా ఉంటుందా కదండి. అందుకని సారం లేని ఉప్పులుగా మనం ఉండకూడదని, సారం కలిగిన వారంగా బలంగా ప్రభు చేత వాడబడే వారంగా ఉండాలని, నమ్మకమైన వారు ఉండాలని, శోధన జయించేవారుగా ఉండాలని, పరిశోధనలు వచ్చినప్పుడు ప్రభు మీద ఆధారపడేలాగా ఉండాలని ఈ వాక్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభు నిన్ను గద్దిస్తుంటే నిన్ను సరిచేయాలని ఆ రీతిగా మనం బలలో పరిశీలించుకుందాం. బాగుందో ఈ యొక్క దేవుడు ఈ మాటలని మన కొరకు దీవించి ఆశీర్వదించుకుందాం.